ప్రియుడి కోసం భార్య ఎంతకు తెగించిందో తెలుసా? భర్త, పిల్లలు, అత్తమామలకు 2 నెలలుగా పాయిజన్ ఇస్తూ వచ్చింది ఇంటి కోడలు. వివరాలేంటో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పిల్లలు ఉన్నా కూడా పరాయి పురుషులతో ప్రేమలో పడుతున్నారు. చాటుమాటుగానే వ్యవహారం సాగిస్తూ వారిని పెళ్లి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుని మరీ అతడితో వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి రాగా తాజాగా కర్ణాటకకు చెందిన ఓ మహిళ అచ్చంగా ఇలాగే ప్రవర్తించింది. ప్రియుడి కోసం ఏకంగా తన కుటుంబంలోని 5 సభ్యులను అంతమొందించాలనుకుంది. అందులో భర్త, 2 పిల్లలు సహా అత్తమామలు కూడా ఉన్నారు. అయితే 2 నెలలుగా వీరు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలుపుతున్న ఈమె కథ బయటకు రాగా అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు అంతా బతికిపోయారు. మరి ఈ నిజం ఎలా నిగ్గు తేలిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పదండి. కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల చైత్రకు గజేంద్రతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా 2 పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం వారి వయసు వరుసగా 10, 8 ఏళ్లు కాగా ఇంట్లోనే ఉంటూ వారిని చూసుకుంటోంది. భర్త ఉద్యోగం చేస్తున్నాడు. అత్తమామలు కూడా వీరి దగ్గరే ఉంటున్నారు. అయితే ఇంతకాలం బాగానే ఉన్న చైత్రకు 3 ఏళ్ల క్రితం నుంచి పరాయి పురుషులపై మనసు పారేసుకుంటోంది. ఇంతకుముందు పునీత్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరికీ తెలియకుండానే చాటుమాటుగా వ్యవహారం సాగించిన ఓ రోజు భర్త చూశాడు. దీనితో అతడు చైత్ర తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఇలా ఇరు కుటుంబాలు జోక్యం చేసుకుని చైత్రకు బుద్ధి చెప్పారు. ఇక నుంచి భర్తతో చక్కగా ఉంటానని చెప్పగా ఓకే అనుకున్నారు. గజేంద్ర కూడా భార్యను తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకున్నాడు. కొన్ని నెలల పాటు ఆమె బాగానే నడుచుకుంది. కానీ ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అది కాస్త త్వరగానే వివాహేతర సంబంధంగా మారింది. ఇది కూడా భర్తకు తెలియక చైత్రతో గొడవ పడ్డాడు. దీనితో కక్ష పెంచుకున్న చైత్ర భర్తపైనే తిరిగి కేసు పెట్టింది. దీనితో జైలుకెళ్లిన గజేంద్ర కొద్ది నెలల క్రితమే విడుదలై ఇంటికి వచ్చాడు. ఇక అప్పటి నుంచే చైత్ర భర్త, పిల్లలు, అత్తమామలపై అతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిరోజు వీరికి అన్ని రకాల వంటకాలను ఆమెని దగ్గర ఉండి వండి వాచి పెడుతుంది. అయితే చైత్ర తీరు సందేహాస్పదంగా ఉండడంతో ఎందుకైనా మంచిదని గజేంద్ర ఆమెపై ఓ కన్నేశాడు. ఆమె ఫోన్ చూస్తే ఆమె ప్లాన్ తెలుస్తుందని ఫోన్ కోసం వెతికాడు. ఈ సమయంలోనే ఆమె బ్యాగులో 40 నుంచి 50 వరకు మాత్రలు దొరికాయి. దీనితో వాటిలోంటి ఓ షీట్ని తీసుకుని అతడు నేరుగా ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ మాత్రలను దేనికోసం వాడతారని అడగ్గా అవి నిద్ర మాత్రలు అని, డాక్టర్ సలహా తీసుకోకుండా వాటిని వాడకూడదని వివరించారు. ఈ టాబ్లెట్లను రోజు తీసుకుంటే స్లో పాయిజన్గా మారి కొంతకాలానికి ప్రాణాలు కోల్పోతారని వెల్లడించారు. ఇదంతా విన్న గజేంద్ర నేరుగా ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పిల్లలు, తల్లిదండ్రులతో పాటు తాను కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే వారంతా గత 2 నెలలుగా స్లో పాయిజన్ తీసుకుంటున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు వీరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తామందరినీ భార్య చంపాలని చూడగా వెంటనే గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చైత్రను, ఆమె ప్రియుడు శివను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ మాత్రలు ఎవరిచ్చారో, కుటుంబ సభ్యులను చంపాలనే ఐడియా ఇచ్చింది ఎవరని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు పిల్లలు కూడా తమ తల్లి ఆ మాత్రలను టీ, కాఫీలతో పాటు ఇతర ఆహార పదార్థాల్లో కలపడం చూశామని చెప్పారు. గజేంద్ర సహా అతని తల్లిదండ్రులు ఇద్దరూ భోజనం చేసిన తర్వాత వికారం తలతిప్పడం లాంటి సమస్యలు ఎదురయ్యేవని చెప్పారు. కానీ ఈ రోజు తమ కోడలిని అనుమానించలేదని, తమ కొడుకు ఆ మాత్రలను చూడడం వల్లే ఆమె చేసిన కుట్ర బయటపడిందన్నారు. చూసారుగా, జాగ్రత్త పడండి.